హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను పప్పు చింత చిగురు వండిన. చూడండి, పప్పు అయితే కడిగి కుక్కర్లో పెట్టుకున్న. 2 విజిల్లు వచ్చినాక చింత చిగురు వేసిన. ఫస్ట్ టైం నా వీడియోలు చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నా వీడియోలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. చింత చిగురునైతే కొద్దిగా నలిపి వేసుకుంటాను నేనైతే. కొంచెం నలిపి వేస్తే మంచిగా ఉంటుంది, ఊకనే మగ్గిపోతుంది. వేరే ఆకుకూరలు అయితే పోపుకేసుకున్నా పర్వాలేదు, కానీ ఇదైతే ఇట్లా వేసుకున్నా సరిపోతుంది. చూడండి, ఊకనే నలిగిపోతుంది ఇది. చూసిరా, ఇంకా పోపు అయితే వేసుకోవాలి. ఏ కూరకైనా పోపే ప్రాణం అండి. పోపు కుదిరితేనే కూర టేస్టీగా వస్తుంది అనేది మా నాన్న అయితే. అందరికి అమ్మ చెప్తుందేమో కానీ మాకైతే మా నాన్నే చెప్పేది, కూరకు పోపే ప్రాణం అని. పోపు చూసే కూర కుదిరిందా లేదా అని చెప్పేది. అందుకే ఎప్పుడైనా సిమ్లో పెట్టుకొని మంచిగా పెట్టుకోవాలి, మాడిపోనియద్దు పోపుని. పప్పు చింత చిగురు బాగుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. నెరీ పులుపు ఉండదు, అట్లా అని చప్పగా ఉండదు, లైట్ పులుపుతోని బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది. మీరు ఎట్లా ఉంటారో నాకు కామెంట్ పెట్టండి, నేను కూడా ట్రై చేస్తా. ఓకేనా?